గుడ్ ఈవినింగ్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం ప్రగతి మైదానంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ప్రభుత్వాధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 12వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపానికి నివాళులర్పించి అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోందని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రగతికి ముఖ్యమంత్రి అహర్నిశలు కృషి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జిల్లా అభివృద్ధి కోసం ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ఏర్పాటు, విమానాశ్రయం అభివృద్ధి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు. అలాగే ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి బోర్లు, సోలార్ విద్యుత్ సదుపాయాలు అందిస్తున్నామని చెప్పారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా గృహ అవసరాలు తీర్చుతున్నామని, సీతారామ ప్రాజెక్టు ద్వారా జిల్లాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకున్నామని మంత్రి తుమ్మల వెల్లడించారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం సమష్టి కృషి కొనసాగుతోందని ఆయన స్పష్టం చేశారు. జగిత్యాలలోని తాటిపర్తి జీవన్ రెడ్డి కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి పాల్గొని ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్రను ఆయన గుర్తు చేశారు. బషీర్బాగ్ ఘటన నేపథ్యంలో తెలంగాణ అవసరాన్ని గుర్తించి కేసీఆర్ ఉద్యమాన్ని ప్రారంభించారని, అన్ని పార్టీలను ఒప్పించి ప్రత్యేక రాష్ట్ర సాధనకు నాయకత్వం వహించారని పేర్కొన్నారు. తెలంగాణ సాధన లేకపోతే ఈ రాష్ట్రం ఉండేదే కాదని ఆయన వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ చారిత్రక పాత్ర పోషించారని తెలిపారు. అదే సమయంలో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన ఆయన రాష్ట్ర పాలన వ్యక్తిగత, కుటుంబ ప్రయోజనాలకే పరిమితమైందని ఆరోపించారు. రైతుల సమస్యల ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. పెట్రోల్, డీజిల్పై వ్యాట్ తగ్గించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ పునర్నిర్మాణం కోసం మళ్లీ ఉద్యమం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు స్టేషన్ రోడ్డు సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డిఎస్ రెడ్డినాయక్ కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికార యంత్రాంగంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అలాగే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని గుర్తు చేస్తూ బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం డోర్నకల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని ఆయన ఆరోపించారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చేపట్టిన పనులే ఇప్పటికీ ప్రజలకు ఉపయోగపడుతున్నాయని అన్నారు. ఇసుక అక్రమ రవాణా అంశంపై కూడా ఆయన తీవ్ర విమర్శలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో అక్రమ రవాణా కొనసాగుతోందని అధికారులపై కూడా ఆరోపణలు చేశారు. అలాగే తనపై ఓటమి ప్రచారం జరుగుతోందని, అవి ఫేక్ సర్వేలని ఆయన పేర్కొంటూ వచ్చే ఎన్నికల్లో విజయం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకున్న మైదానంలో సింగరేణి ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్టు అండ్ ప్లానింగ్ వెంకటేశ్వర్లు హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను ఆయన తిలకించారు. వేడుకలు ఆలస్యంగా ప్రారంభం కావడంతో తీవ్రమైన ఎండలో విద్యార్థులు, ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనంతరం సింగరేణిలో ఉత్తమ ప్రతిభ కనపరిచిన ఉద్యోగులు, కార్మికులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ అభివృద్ధిలో సింగరేణి కీలక పాత్ర పోషిస్తోందని వెంకటేశ్వర్లు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగం చేసిన అమరులను స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సింగరేణి కార్మికుల శ్రమ వల్లే రాష్ట్రంలో వెలుగులు నింపుతున్నాయని పేర్కొన్నారు. నూతన గనుల ప్రారంభంతో ఉత్పత్తి మరింత పెరుగుతుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపుపై కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 4వ తేదీ ఉదయం 11:30 సచివాలయంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలను ప్రభుత్వం అధికారికంగా ఆహ్వానించింది. ప్రతి పార్టీ నుంచి 2 ప్రతినిధులను నామినేట్ చేయాలని ప్రభుత్వం సూచించింది. ఉద్యమకారుల గుర్తింపు విధానం, వారి సేవలకు గౌరవం కల్పించే అంశాలపై ఈ సమావేశంలో కీలకంగా చర్చ జరగనుంది. సంబంధిత కమిటీ ఉద్యమకారుల గుర్తింపుపై రాజకీయ పార్టీల నుంచి సూచనలు స్వీకరిస్తుంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పాల్గొన్న వారికి సరైన గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఉద్యమకారుల సేవలకు గౌరవం కల్పించే విధంగా సమగ్ర విధాన రూపకల్పనపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.